H1B వీసా దరఖాస్తులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకంగా ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 15వ తారీఖు నుంచి వెట్టింగ్ ప్రాసెస్ అనేది ఇంకా కఠినతరమైంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా ఏవైతే మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అవి కూడా పబ్లిక్‌లో ఉంచాలంటే జనరల్‌గా మనం సోషల్ మీడియా కొన్ని అకౌంట్స్ మనం ప్రైవేట్ పెట్టుకుంటాం. అందరూ యాక్సెస్ చేయలేరనమాట. కానీ వాళ్ళు మనల్ని వెట్టింగ్ చేయడానికి, మన ప్రొఫైల్స్‌ని చూడటానికి అంటే సోషల్ మీడియాలో మన భావజాలం ఎలా ఉంది? ఎలాంటి ఐడియాస్ షేర్ చేస్తున్నాం? ఎలాంటి వీడియోస్ షేర్ చేస్తున్నాం? దీనికి సంబంధించి ఇప్పుడు అమెరికా వాళ్ళు మనకి వీసా ఇచ్చే ముందు ఆ వెట్టింగ్ ప్రాసెస్ చేస్తున్నారనమాట. H1B వీసా దరఖాస్తులపై ఈ వెట్టింగ్ ప్రాసెస్ అనేది ఈ రోజు అంటే డిసెంబర్ 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందంట. ముందస్తు జాగ్రత్త చర్యగా అంటే ప్రికాషనరీ మెజర్‌గా భారీ ఎత్తున ఈ H1B కావచ్చు, H4 కావచ్చు ఈ వీసాలకి ప్రూడెన్షియల్ వీసా రివోకేషన్ అనేది చేసిందనమాట అమెరికా ప్రభుత్వం. అసలు ఈ ప్రూడెన్షియల్ వీసా రివోకేషన్ అంటే ఏంటి? ఎవరైనా ఒక పర్సన్ వల్ల ఫ్యూచర్‌లో ఏదైనా థ్రెట్ ఉండొచ్చు, సస్పిషన్ ఉండొచ్చు అనిపిస్తే ఆ పర్సన్‌కి ప్రస్తుతం క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, ఆ పర్సన్ పైన ఎటువంటి అభియోగాలు లేకపోయినా, అతని వల్ల భవిష్యత్తులో అమెరికాకి అక్కడ జాతీయ భద్రత కానీ, పబ్లిక్ ఆర్డర్ కానీ, టెర్రరిజం కానీ, వాళ్ళ ఫారెన్ పాలసీకి కానీ ఏమైనా థ్రెట్ వచ్చే విధానం ఉంటే గనక వాళ్ళని చెక్ చేస్తారనమాట. వాళ్ళని కాస్త సర్విలెన్స్‌లో పెడతారు. అందుకోసమే తాత్కాలికంగా అంటే టెంపరరీగా ప్రూడెన్షియల్ వీసా రివోకేషన్ ఇస్తూ ఉంటారనమాట. ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది అమెరికా H1B వీసా హోల్డర్స్‌కి ఈ ప్రూడెన్షియల్ వీసా రివోకేషన్ మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోందనమాట. ఈ ప్రూడెన్షియల్ వీసా రివోకేషన్ అనేది కేవలం తాత్కాలికం. ఒక టెంపరరీ చర్య మాత్రమేనని, ఇది శాశ్వతం కాదని, శాశ్వతమైన వీసా రివోకేషన్ కాదని చెప్పి కూడా అమెరికా అధికారులు పేర్కొంటున్నారనమాట. ఈ తాత్కాలిక వీసా రద్దు వీసాదారుల యొక్క చట్టబద్ధ నివాస హక్కుని ప్రభావితం చేయదు. అంటే ఎటువంటి వాళ్ళ లీగల్ రైట్స్‌ని గానీ, లీగల్ రెసిడెన్స్‌ని గానీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయదనమాట. కానీ భవిష్యత్తులో వీళ్ళు వీసా అపాయింట్మెంట్స్‌కెళ్ళినప్పుడు వీళ్ళ స్క్రూటినీ మరింత స్ట్రిక్ట్ అవుతదంట. ఎవరిపైనైతే కాస్త అనుమానం ఉందో వాళ్ళపైన భవిష్యత్తులో వీసా స్క్రూటినీ అనేది చాలా స్ట్రిక్ట్ అవుద్దనమాట. ఇదంతా కూడా మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్‌లో భాగంగా జరుగుతుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కూడా ఆయన యాంటీ ఇమిగ్రేషన్ క్యాంపెయిన్ అనేది చాలా చేశారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌ని దానివ్వనని, ఇమిగ్రేషన్ స్ట్రిక్టన్ చేస్తా అని చెప్పి అప్పట్లో ఆయన చాలా చెప్పారనమాట. రీసెంట్‌గా కూడా అమెరికాలో గోల్డ్ కార్డ్ వీసా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. $1 మిలియన్ కడితే అమెరికా వీసా పొందే వెసులుబాటులో గోల్డ్ కార్డ్ వీసా అనే కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారనమాట. వీటన్నిటితో పాటు అమెరికాకి ఇమిగ్రేషన్ మీద ఎవరైతే వస్తారో వాళ్ళు అమెరికా కంట్రిబ్యూట్ చేయాలి కానీ అమెరికాకి భారం కాకూడదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యొక్క ఆలోచన అనమాట. వీటన్నిటిలో భాగంగా H1B వీసా ప్రాసెస్ కూడా చాలా స్ట్రిక్ట్ చేసింది అమెరికా.